హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనమైతే ఈరోజు అలంకార్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చాం. ఎందుకు వచ్చామో మీకు తెలుసు ఆల్రెడీ. చూస్తే ఉంటారు తమ్ముళ్ళు కదా, చూస్తారు కదా అది. సో చూస్తున్నారు కదా, సెలబ్రేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. సో నేనైతే సెల్ఫీ వీడియో తీసుకోవడానికి కూడా టైం లేదు. మొత్తం ఇక్కడ సెలబ్రేషన్స్ చేస్తుంటే ఇవన్నీ క్లిప్స్ తీస్తున్నాను. ఇంకా థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అయితే నేను ఇప్పుడు వేరే ఎవరిని తీసుకెళ్ళట్లేదు, సోలోగా వస్తున్నా కాబట్టి మొత్తం అంతా సెల్ఫ్ వ్లాగ్ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం థియేటర్ క్లిప్సే పెట్టగలుగుతాను. ఎండింగ్ క్లిప్స్ ఏమన్నా ఉంటే నేను తీసుకోగలుగుతాను. అది నేను ఎంజాయ్ చేస్తూ పక్కన క్లిప్స్ తీస్తూ చాలా కష్టమే. 5th టైం రిలీజ్ చేస్తేనే ఇంత క్రౌడ్ వచ్చి హౌస్ఫుల్ పెడుతున్నారు. ఏం ఫ్యాన్స్ రావు. కబడ్డీ ఆడటానికి వచ్చాక తెలిసింది ఆడాల్సింది గ్రౌండ్ లో కాదు ఇక్కడ. నా గుండెలు పట్టుకుపోతే ఎట్టారా? ఒరే నా హార్ట్ రా, లైఫ్ వైఫ్, మై డార్లింగ్, ఐ లవ్ యు. స్వప్న స్వప్న సంక్రాంతి ముగ్గైతే గంగి రెద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మను తొక్కేస్తావా? కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ లో నా మీదే చేయిస్తావా? ఒరే నేను మామూలుగా చంపను రోయ్, ముక్కలు ముక్కలుగా నరికి మా ప్రేమకు రక్తాభిషేకం చేస్తా. చిరుగాలి చల్లగా ఎదగలే ఎక్కడే వసంతాలకే చుప్పవేలితో తీసుకెళ్ళి చుప్పవేలితో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాలకే చుప్పవేలితో తీసుకెళ్ళి చూసే దీపికలే విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే వసంతాల కేళి ఎక్కడే వసంతాల కేళి చుప్పవేలితో తీసుకెళ్ళి ఊపిరి ఉల్లాసంగా తుల్లి చూపదా వసంతాల కేళి చిత్తవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చుప్పవేలితో తీసుకెళ్ళి
తీసుకెళ్ళి ఏ మజిలీ చేరుకున్నదో ఏ తీరం కోరుతున్నదో తెలుసా అని పలువు నీదే పెరుగు నీదే పిలుపు నీదే బదులు నీదే సప్తా రా కూర్చో. పగలు లేని జగమేలుకోని సో గైస్ మనమైతే ఇప్పుడే ఒకడు రిలీజ్ చూసేసి అయితే ఇంటికి వస్తున్నాం. యాక్చువల్గా అక్కడే చేద్దాం అనుకున్నాను. నాకు వెంటనే ఇంకో మూవీ కూడా ఉంది, అది కూడా షూట్ చేసుకొని ఇంకా అక్కడ ఇంకా కుదరలేదు తీయడానికి. ఎందుకంటే ఏదైతే నాకు 11కి మూవీ అయిపోయిందో మళ్ళీ వెంటనే 11:15 వేరే మూవీ ఉంది. సో అందుకనే మూవీ రివ్యూస్ చేస్తాను మీకు తెలుసు కాబట్టి. సో అందుకని ఇంటికి వచ్చి నాకేమనిపించింది ఒకటి గురించి అంటే రిలీజ్ ఎలా ఎంజాయ్ చేసామని చెప్తున్నాను. మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, ఒకడు అనేది మనకు ఆల్మోస్ట్ ఇది 5th టైం రిలీజ్ అయినా కూడా హౌస్ఫుల్. 2 థియేటర్లు ఇచ్చాడు విజయవాడకి, ఒకటి ఫుల్ అయిపోయిందని ఇంకో థియేటర్ కూడా వదిలేరు జయరామ. అలంకార్ నేనైతే వెళ్ళింది అలంకార్కి, 2 ఫుల్ పడినాయి, 2 కూడా ఫుల్ సెలబ్రేషన్స్ చేశారు. అలంకార్ బయట అయితే మామూలుగా చేయలేదు. మీరు అందరు నా క్లిప్స్ అన్ని చూసే ఉంటారు ఆల్రెడీ. అసలు ఏంటి 5th టైం రిలీజ్ కూడా ఈ మాత్రం చేస్తున్నాం అంటే చూసుకోండి. ఇంకా మరి నార్మల్ రిలీజ్లకి ఇంక ఇప్పుడల్లా ఎలాగో సినిమాలు లేవు కానీ మరి ఇంకా సినిమాలు ఎలా ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు, అదొకటే బాధేస్తుంది. అండ్ కలేజా అయితే వితౌట్ ఎనీ అకేషన్, అంటే అకేషన్ ఉందిలేండి కృష్ణ గారి బర్త్డే, కానీ తర్వాత ఇంకెప్పుడైనా కూడా చేయొచ్చు. లైక్ ఆల్రెడీ మనం అతడు ఫిక్స్ అయ్యాం కదా ఈ ఇయర్. అండ్ కృష్ణ గారి బర్త్డేకి అతిథి కూడా 3 అతిథి 4K కూడా అనుకున్నాం. సో అదనమాట, అతిథి 4K కూడా ఉంది కదా. ఎందుకు ఇట్లా అన్ని మూవీస్ ఒకేసారి ఒకే ఇయర్లో రిలీజ్ చేయడం కంటే కూడా అకేషన్ వైజ్గా చేసుకుంటూ మనకు కూడా హైప్ని అలాగే ఉంచితే బాగుండు అనిపించింది. అండ్ మనం ఎంతో ఫేవరెట్గా వెయిట్ చేస్తున్న కలేజా అయితే డేట్ అయితే మనకి ఇంకా ఫిక్స్ అవ్వకపోయినా రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు. కానీ కలేజా ఒక మంచి అకేషన్ లైక్ బాబ్ బర్త్డేకి ఎలాగో 50th బర్త్డే పోయిన అతడు ఆపేసి కలేజా కలేజా ఆపేసి అతడు ఏదో ఒకటే ఇస్తే బాగుండు అనిపించింది. అది నా సొంత ఒపీనియనే, ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాన్గా అది నా రిక్వెస్ట్ కూడా. సో నేనైతే ఒక్కడికి బాగానే ఎంజాయ్ చేశాను. మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం కదా గ్రూప్లో. ఐ మీన్ మాకు ఒక విజయవాడ వాళ్ళకి మొత్తానికి ఒక గ్రూప్ ఉంది. మేము ఎక్కువ సెలబ్రేషన్స్ అయితే ఏం అనుకోలేదు, భరత్ అనే నేనుకి చేసుకుందాము. ఒకడు ఆల్రెడీ మనం 5th టైం కదా రిలీజ్ వెళ్ళి అందరం చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేద్దామని ఫిక్స్ అయ్యాము. సెలబ్రేషన్స్ ఏం ప్లాన్ చేయకుండానే ఇలా ఉంటే, ప్లాన్ చేస్తే ఎట్లా చేస్తాం మీకు తెలుసు కదా. ఎస్పీఎస్సి గుంటూరు గారు అన్నీ చూసి ఉంటారు కదా. సో భరత్ అనే నేనుకి 26th మళ్ళీ వ్లాగ్ వస్తుంది నాది, చూసేయండి. సో అది అనమాట ఈరోజు వ్లాగ్. నాకు తెలిసినంత వరకు నేను ఇది నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే మూవీ రిలీజ్ ఉంది కాబట్టి అది అప్లోడ్ చేశాను. వెంటనే అప్లోడ్ చేస్తే రీచ్ అనేది ఉండదు. సో నార్మల్గానే నాకు ఈ మధ్య నా ఛానల్కి ఏమైందో నాకు తెలియట్లేదు, వ్యూసే రావట్లేదు. సో అది రీచ్ అయితే రావట్లేదు. సో అందరికీ షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో ఖచ్చితంగా, అది మ్యాటర్. సో 1K అయితే దగ్గరలో ఉన్నాం కాబట్టి 1K అయితే చేసేయండి సరేనా. లవ్ యూ ఆల్, బై బై. ఇది ఇవాళ మన వ్లాగ్. డూ సబ్స్క్రైబ్ టు Anna Talks. లవ్ యూ, బై బై.